అవంతి ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో నర్సీపట్నంలో ఇండక్షన్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా యాంటీ ర్యాగింగ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర 13వ బెటాలియన్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ నీరజ్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. మాజీ మంత్రి ఎం శ్రీనివాసరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అవంతి విద్యా సంస్థల చైర్మన్ అవంతి శ్రీనివాసరావు మరియు 13వ బెటాలియన్ మెంట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఉన్నతమైన విద్యను అభ్యసించి భారతదేశ సైంటిస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం సైంటిస్ట్ అవ్వాలని అన్నారు. అలాగే విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ పై అవగాహన తెలియజేశారు. ఈ రోజుల్లో యువత ప్రేమ పేరుతో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని అన్నారు. అందరికీ నమస్కారం. మన విశాఖ అంటే అంతకుముందు విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో మన నర్సీపట్నంలో ఉన్నటువంటి అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ సుమారు 10 సంవత్సరాల క్రితం, 26 సంవత్సరాల క్రితం మనం స్టార్ట్ చేయడం జరిగింది. మరి సుమారు ఇప్పటివరకు ఒక 22 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ దేశ విదేశాల్లో మంచి ఉన్నత స్థానంలో స్థిరపడడం చాలా సంతోషించే విషయం. ముఖ్యంగా ఇప్పుడు ఈ అవంతి కాలేజ్ NAC A+ అటానమస్ తోటి రిజల్ట్స్ ఆల్వేస్ 90% సాధించడం కానీ, అలాగే ప్లేస్మెంట్స్ సాధించడం కానీ గొప్ప విషయం. ఎందుకంటే జనరల్గా సిటీలో ఉన్నటువంటి పిల్లలు కానీ తల్లిదండ్రులు చాలా కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు అన్నింటిలో, కమ్యూనికేషన్లో కానీ టెక్నాలజీలో కానీ. మరి ఇది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీ 26 సంవత్సరాలు సర్వైవ్ అవడమే గ్రేట్. 26 సంవత్సరాల్లో మరి 22 బ్యాచెస్ కంప్లీట్ చేయడం, కొన్ని వేల మంది స్టూడెంట్స్ దేశ విదేశాల్లో స్థిరపడటం చాలా సంతోషించే విషయం. ఈ రోజున మరి సుమారు 800 మంది విద్యార్థులు కూడా జాయిన్ అయ్యారు కొత్తగా ఫస్ట్ ఇయర్లో. మరి వారందరూ కూడా ఈ ఫ్రెషర్స్ పార్టీ కూడా మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా మన JNT నుంచి KCB రావు గారు వచ్చారు. అలాగే మన నీరజ్ కుమార్ గారు కమాండ్ ఆఫీసర్ NCC. ముఖ్యంగా విద్యార్థులకి గ్రామీణ ప్రాంతంలో చదువుతో పాటు NCC కానీ, స్పోర్ట్స్ కానీ, మరి కల్చరల్ కానీ, లిటరరీ కానీ, వీటన్నిటితో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మనం ఇవ్వటం వల్ల వాళ్ళకి ఒక తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ మరి వాళ్ళకి ఒక గొప్ప నమ్మకం కలగటం చాలా సంతోషించే విషయం. మరి ముఖ్యంగా మన ఈ కాలేజీ రావడానికి కారణం ఆనాడు మరి అయ్యన్ పాత్ర గారు మంత్రిగా ఉండి, మరి అప్పుడు గడ్డా శ్రీనివాస్ గారు ఎంపీగా ఉండి, వాళ్ళిద్దరూ కూడా మరి ముఖ్యంగా అయ్యన్ పాత్ర గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, వారి అంత కృషి అంతా ఉంది. మరి 26 సంవత్సరాల నుంచి కూడా స్థానిక నాయకులు వారి తర్వాత వచ్చిన నాయకులు కానీ, అంతకుముందు ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మనకి వారి తోడ్పాటును అందిస్తున్నారు టైం టు టైం. తప్పనిసరిగా స్థానిక నాయకులు, మరి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ, అలాగే మన తల్లిదండ్రులు, విద్యార్థులు వారందరూ సహకారంతో రాబోయే రోజుల్లో మరి ముఖ్యంగా దీన్ని ఒక యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్ళి మన ఒక జిల్లాలో కాదు, స్టేట్లోనే ఒక మంచి కాలేజీగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తున్నాను. మీ అందరూ మీడియా మిత్రుల సహకారంతో కూడా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఇదే రకంగా ఉండాలని. ఎందుకంటే మనం 26 జిల్లాలు కొత్తగా రాష్ట్రంలో
26 జిల్లాల్లో ఎక్కువ మందికి ఇవాళ అనకాపల్లి జిల్లాలోనే ఎక్కువ ఇండస్ట్రీస్ వస్తుంది. ఆ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్న జిల్లా కూడా అనకాపల్లి జిల్లా. అలాగే ఇప్పుడు కొత్తగా అంతకుముందు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం కానీ ఎక్కువ మన విశాఖపట్నంలోనే హ్యాపెనింగ్ ప్లేస్ సిటీ ఆఫ్ డెస్టినీ. అప్పుడు ఈ కొత్తగా గూగుల్ కానీ టీసీఎస్ కానీ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. మరి వీళ్ళందరూ కంపెనీలు వస్తున్నాయంటే స్థానికంగా ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు వస్తే మనకి సంతోషంగా ఉంటుంది. మరి ఆ రకంగా పిల్లల్ని తీర్చిదిద్దడంలో నా వంతు పాత్ర గతంలో కూడా పోషించారు, రాబోయే రోజుల్లో కూడా పోషిస్తారని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మనం నిర్వహించినటువంటి మన కాలేజీ ప్రిన్సిపల్కి సిబ్బందికి వాళ్ళందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.